ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము అధ్యయనం చేయబోయేటువంటి ధ్యాన అంశము గుడారాల పండుగ. ఇది ఇజ్రాయేలీలకు 7వ పండుగ. మన ధ్యానము నిమిత్తమై లేవీకాండ గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనము. మీరు దేవునికి పర్ణశాల పండగ చేయవలెను. 7 దినములు ఆ పండగను ఆచరించవలెను. దేవుడైన యెహోవా ఇజ్రాయేలీయులకు ఇచ్చినటువంటి చివరి పండగ ఇది, గుడారాల పండుగ. గుడారాలలో పండగ చేయమని దేవుడు వారికి ఆజ్ఞాపించారు. ఈ పండుగ దినమందు ఏం చేస్తారు? ఈ పండుగ దేనికి సాదృశ్యం అంటే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, మీరు ఆ పండుగ దినమందు అనేకమైన ఫలములను తీసుకుని వచ్చి గుడారమున ఆ పండుగ వారు ఎలా చేసేవారంటే, వారొక గుడారాన్ని నిర్మించుకునేవారు. దానినే మనం అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే టెంట్ అన్నమాట, గుడారం. ఈ గుడారము సిమెంటుతోనో ఇసుకతోనో కట్టేది కాదు. ఇది కేవలము ఒక బరకంతో కట్టేవారు. ఎందుకంటే గుడారము దేనిని సూచిస్తుంది అనంటే, శాశ్వతము కాదు, ఇల్లులు కానీ ఏమి కానీ. ఈ గుడారాన్ని మీరు చూడండి. ఈ గుడారము నిత్యము ఉండదు. ఇది ఎల్లకాలము ఉండదు. ఈ గుడారం కొన్ని దినాలైన తర్వాత ఈ గుడారము పాడైపోతుంది. అంటే ఈ గుడారాల పండగ ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటనంటే, మన ఇల్లులు మన ఆస్తులు మనకు శాశ్వతం కాదు. తర్వాత ఈ లోకమే మనకు శాశ్వతం కాదు. ఇంకొకటి, మనది ఈ లోకం కానే కాదు. మరి మనం ఎవరం అని మనం పరిశీలిస్తే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, యాత్రికులము పరదేశులము. మనం ఎవరమాట అండి? యాత్రికులం, పరదేశులం. మనది ఈ దేశం కాదు, మనది వేరే దేశం.
మనము ఈ భూమి మీదకి యాత్రికులుగా వచ్చాము. ఏదైనా ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి యాత్రికులుగా వెళ్ళామంటే అండి ఏం చేస్తామండి? అక్కడ ఉండిపోతామా, తిరిగి వస్తామా? తిరిగి మనం మన స్వదేశానికి లేదా మన స్వంత ప్రాంతానికి మనం తిరిగి వస్తాం. అనగా యాత్రికులం అంటే మనము తిరిగి వెళ్ళవలసినటువంటి దినము. మనము ఈ భూమి మీదకి యాత్రికులుగా వచ్చాము. ఈ యాత్ర మనం ముగించుకోవాల్సిన వారమై ఉన్నాము. యాత్రికులుగా వచ్చాము కాబట్టి మనము తిరిగి వెళ్ళిపోవాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క గుడారాల పండుగతో, ఈ పర్ణశాలల పండుగ ద్వారా. అయితే ఆ పండగ ఎంతో సంతోషంగా జరుపుకునేవారు. గుడారాలు వేసుకొని తర్వాత వారు వేసుకున్నటువంటి ఆ ఇండ్ల చుట్టూ చక్కటి ఫలాలను, ఆయా రకాలైన పండ్లను, వాటన్నిటినీ వారింటి చుట్టూ అలంకరించుకొని సంతోషించేవారు. ఎందుకంటే సంవత్సరం అంతానికి వచ్చేసాం. సంవత్సరం అంతంలో ఇక అదే చివరి పండుగ వారికి. అందుకని మన పాపాలు క్షమించబడ్డాయి. తర్వాత ఆ బూర్ర పండుగ చేసుకున్నాము, ఈ పాప్రాచిత పండుగ చేసుకుని అన్ని పండుగలు అయిపోయాయి ఈ సంవత్సరానికని. సంవత్సరానికి ఆఖరి పండగ అని వారెంతో సంతోషించేవారు ఆ పండగ దినమందు. ఇంత చక్కటి వైభవంగా చేసుకున్నారు వారు ఆ పండగని. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఒకటి తెలుసుకున్నారు. ఏంటనంటే మనది ఈ లోకం కాదు. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి వేరే లోకానికి వెళ్ళాలి అని సాదృశ్యంగా వారు నేర్చుకోవడానికి దేవుడు ఈ గుడారాల పండుగను ఏర్పాటు చేశారు. నిజమేనా? మన పితరులు లేదా విశ్వాసులైన వారు ఎక్కడ జీవించారు, వారు ఏ ప్రాంతంలో ఉన్నారు అని మనం ఒక్కొక్కరిని పరిశీలిస్తే మన పితరుల దగ్గరికి మనం వెళ్తే ఆదికాండము గ్రంథము, మనం ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే ఆ అబ్రహాము యొక్క గుడారాన్ని మనం చూస్తున్నాము. అబ్రహాము గుడారాన్ని వేసుకున్నాడు. ఎక్కడ నివసించాడు ఆయన? గుడారంలో ఆయన ఉన్నాడు. గుడారంలో జీవించాడు. ఒక దినమందు మమ్రే అయినటువంటి ఒక వృక్షము కింద గుడారము బయట ఆయన ఉన్నాడు. ఉన్నప్పుడు 2 దేవదూతలు ఆయన గుడారము దగ్గరకు వచ్చారు. 2 దేవదూతలు ఆ గుడారము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే ఆ ఎండవేళలో వచ్చిన ఆ యొక్క 2 దేవదూతలను
ఇద్దరిని ఆయన తీసుకొని గుడారంలోనికి వెళ్ళారు. గుడారంలోనికి వెళ్ళి అక్కడ వారికి భోజనాన్ని ఏర్పాటు చేశారు. అనగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గుడారంలో నివసించాడు. మన పితరులందరూ కూడా గుడారాలలోనే నివసించేవారు. ఎందుకంటే గుడారాలలో నివసించమనే దేవుడు వారికి బోధించాడు. గుడారాలలోనే సేవ చేయమని వారికి బోధించాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము గుడారాలు వేసుకొని నివసించాడు. ఎందుకనగా దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళిపోవాలి. ఈ దేశము నీకు శాశ్వతం కాదు. ఈ దేశము నీకు నిత్యము ఉండదు. ఈ దేశము నాశనమైపోబోతుంది, లేదా ఈ దేశము నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పాడు. నిజంగా అబ్రహామే ఇల్లు కట్టుకొని ఉంటే ఆయన దేశం నుంచి వెళ్ళేవాడండి? వెళ్ళకపోయిన, ఎందుకంటే తండ్రి నాకు ఇక్కడ ఇల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయి, నేను ఎలా వెళ్ళగలనయ్యా అన్ను. అబ్రహాము దేవుడు చెప్పగానే అబ్రహాము ఆ మాట విని వెంటనే లేచి దేవుడు చూపించేటువంటి దేశానికి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన కానాను దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ గుడారాన్ని వేసుకున్నాడు. ఇలాగా అబ్రహాము జీవితం అంతా కూడా తన జీవితాన్ని గుడారాలలోనే ఆయన గడిపారు. గుడారాలలోనే ఆయన జీవించారు. మరొక ఆయన మనం చూద్దాం, చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు కనుక మనం చూస్తే, లోతు దేవుడు సొదొమ గుమరాని నాశనం చేయాలని అనుకున్నాడు. నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఏం జరిగిందండి? ఏం జరిగిందంటే, లోతు నీతిమంతుడిగా ఉన్నాడు. దేవదూతలు వచ్చారు లోతింటికి, ఆ గుడారానికి వచ్చి లోతుతో ఏమంటున్నారంటే, లోతు, నీవు నీ కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాశనం చేస్తాం ఈ దేశాన్ని, ఈ యొక్క ఊరి బయటికి నువ్వు వెళ్ళిపో అని లోతుకు చెప్పారు. లోతుకు చెప్పగానే లోతు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ గుడారం వేసుకున్నారు. లోతు కూడా తన ఉన్న ఊరే శాశ్వతం అవ్వలేదు. ఆయన ఇంటిని, ఆయన గుడారాన్ని విడిచిపెట్టి ఆ ఊరి బయటికి ఆయన వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తిని మనం చూస్తే, ఆదికాండము 33వ అధ్యాయము 18వ వచనంలో, యాకోబు షెకెములో దిగి షెకెము ఊరి వెలుపల గుడారము వేసుకొనెను. యాకోబు ఒక గుడారాన్ని ఆయన వేసుకున్నాడు. షెకెములో ఆ గుడారాన్ని వేసుకున్నాడు ఆయన. యాకోబుతో దేవుడు చెప్పాడు, యాకోబు, షెకెము దేశము నువ్వు వెళ్ళినప్పుడు ఆ దేశము బయటే నీవు నీ గుడారాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఆ దేశము మంచిది కాదు. ఆ దేశంలో ఉన్న మనుషులు మంచివారు కారు. ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మంది
యవన బిడ్డలు నీ కుటుంబాన్ని పాడు చేస్తారు కనుక యాకోబు ఆ దేశంలోనికి వెళ్ళొద్దు అని చెప్పాడు. చెప్పి ఆ దేశము వెలుపడ గుడారాన్ని ఏర్పాటు చేసుకో. ఎందుకంటే ఆ దేశము వెలుపలేని ఉండవు. మరలా నేను నీకు మరలా చెప్తాను, ఆ గుడారాన్ని తీసి వేరే చోటుకు నువ్వు వెళ్ళాలి. దేవుడు తన బిడల ద్వారా ఆయన అందించేటువంటి లేదా ఆ ప్రవక్తల ద్వారా అనేక మంది పితరులు విశ్వాసుల ద్వారా దేవుడు అందించేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటి అనంటే యాకోబు జీవితంలో దేవుడు చెప్పాడు, నీవు గుడారాన్ని వేసుకొని నీ జీవితాన్ని గడపాలి. ఒకే దేశంలో ఒకే పట్టణంలో లేదా ఒకే ఊరిలోనూ ఉండడానికి ఈ ఊరో ఈ దేశమో నీకు శాశ్వతం కాదు. దీన్ని నువ్వు విడిచిపెట్టాలి. దీన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి యాకోబు అని చెప్పాడు. అబ్రహాము గుడారాలలోనే జీవించాడు. తర్వాత లోతు గుడారాలలోనే జీవించాడు. యాకోబు కూడా గుడారాలలోనే జీవించాడు. తర్వాత ఇజ్రాయేలీలను మనం పరిశీలిస్తే నిర్గమాకాండ గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో మోషే మాట్లాడుతున్నాడు. మన్నా కురిపించబడుతున్నప్పుడు ఆయా ప్రజలు కుటుంబానికి సంబంధించిన ఈ మన్నాను తీసుకొని మీరు వెళ్ళండి. మీ గుడారాలలో ఎంతమంది అయితే నివసిస్తున్నారో వారందరి కొరకు తీసుకుని వెళ్ళండి అని మోషే మాట్లాడుతున్నాడు. మోషే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనంటే, మీ యొక్క ఇంటిలోంచి మీరు వచ్చినప్పుడు మీ గుడారాలలో ఉన్న వారి కొరకు కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్తున్నాడు. మోషే ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాడు. వారు ప్రయాణం చేస్తున్నారు. 40 దినాలు చేయవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు అయ్యింది. ఈ 40 సంవత్సరాలే వారి ప్రయాణంలో ఉన్నారు. మరి రాత్రికాల సమయమందు వారు ఎక్కడుండేవారు? పగలేమో ప్రయాణం చేసేవారు, రాత్రులు ఏం చేసేవారంటే గుడారాలు వేసుకొని గుడారాలలో ఉండేవారు. ఒక ప్రాంతంలోనే కాదు, అనేకమైన ప్రాంతాలలో ప్రాంతము విడిచి ప్రాంతము, ప్రాంతము విడిచి ప్రాంతము, ఆయా దేశాల గుండా వారు నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలు కూడా శాశ్వతంగా ఎక్కడా వారు లేరు. ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా గుడారాలలో వారు ఉండేవారు. గుడారాలలోనే నివసించేవారు. దాన్ని మనం టెంట్ అంటున్నాం అన్నమాట. బరకంలా వేసుకొని ఈ రాత్రి వారు అక్కడ బస చేసి మరలా ఆ టెంట్ని తీసుకొని ఆ గుడారాన్ని తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోయేవారు. ఆ ఎక్కడైతే రాత్రి వచ్చిందో అక్కడ ఆగిపోయి ఆ గుడారాలు వేసుకునేవారు. మరలా మరుసటి రోజు ప్రయాణం చేసేవారు. రాత్రి వస్తే ఆగిపోయి ఆ గుడారాలు వేసుకునేవారు. ఇలాగా ఇజ్రాయేలీలు వారి యొక్క ప్రయాణాన్ని చేశారు. కానీ మార్గమధ్యంలోనే కొంతమంది చనిపోయారు. అనగా ఒక ప్రాంతంలోనే వారు శాశ్వతంగా లేరు. ఒక ప్రాంతం విడిచి వేరే ప్రాంతం వెళ్ళిపోయేసరికి చనిపోయేవారు వారు. అంటే ఇజ్రాయేలీలకి కూడా ఒకే ప్రాంతము శాశ్వతంగా లేదు. ఈ ఉదాహరణలన్నీ మనం చూస్తున్నాము. అందుచేతనే వీరిని దేవుడు ఆఖరిగా పర్ణశాలల పండుగను ఆచరించమని చెప్పాడు. పర్ణశాల పండగ
ఆచరించిన ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే ఈ లోకము, ఈ ప్రపంచము శాశ్వతం కాదు. మనకొకటి ఉన్నది, మన పౌరుషత్వము పరలోకంలో ఉన్నది. మనమందరము పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నామని మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పండగను వారి కొరకు పెట్టాడు. మనము నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠం ఏంటనంటే ఈ లోకము శాశ్వతం కాదు. మన పితరులకు ఎలాగైతే శాశ్వతంగా లోకము లేదో, ఊరు వెంబడి ఊరు, పట్టణం వెంబడి పట్టణము, దేశం వెంబడి దేశము, వారు తిరిగి గుడారాలలో జీవించి దేవునికి నమ్మకంగా ఉన్నారు. మనము మన ఇండ్లలోనే నివసిస్తున్నాము, మన ఇండ్లలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము. అయినప్పటికీ ఈ ఇండ్లు నాకు శాశ్వతం కాదు అని మీరు తెలుసుకోవాలి. ఈ గుడారాల పండుగ ద్వారా అప్పుడే మనకి పరలోకం పైన వాంఛ పెరుగుతుంది. పరలోకం పైన తీవ్రమైన కోరిక కలుగుతుంది. అయితే ఈ పండగ ప్రారంభాన్ని చూసాం ఈ వారం. వచ్చే వారం ఈ పండగ ఎప్పుడు అంతమవుతుంది, ఎప్పుడు ఈ పండగ నెరవేరుతుంది, ఈ పండగ యొక్క అర్థం ఏంటి అన్న విషయాలు రాబోతున్నటువంటి వారంలో మనమందరము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. మనము నేర్చుకొనబోతున్నాం. ఆ వారంలో పండగ యొక్క అంతాన్ని, దాన్ని ముగింపని, దాని నెరవేర్పు ఎప్పుడుంది, ఏంటి, ఇవన్నీ విషయాలు మనం నేర్చుకుని ఉన్నాము. ఈ లోకము మనకు శాశ్వతం కాదు, యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. దీన్ని మీరు గుర్తుపెట్టుకోనండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. ఇంతవరకు మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు. మా పితరులందరూ గుడారాలలోనే ఉన్నారు. ఈ గుడారాల పండుగ ఈ లోక శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం అని నేర్పిస్తుంది నాయన. కనుక ప్రభువా, మేమందరము ఈ లోక ఆశలపై, లోక భోగ భాగ్యాలపై మా దృష్టిని పెట్టుకోకుండా పరలోకంపై మా దృష్టిని కేంద్రీకరించి ఆ రాజ్యం కొరకు ఎదురు చూడడానికి మీరే కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.